ఫేస్బుక్లోనే ఏఐ ఇమేజ్ జనరేషన్ గురించి ఇంకా కొన్ని వీడియోస్ అయితే అడుగుతున్నారు. ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అని అర్థం అవ్వట్లేదు అని. అండి, నేను మీకు ఇంకొక ప్రాంప్ట్ చూపిస్తాను. లైక్ ఎలా అంటే ఇమాజిన్ విత్ ఏఐని వాడాలో ఫేస్బుక్లోనే. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వేస్తే కనుక రెవెన్యూ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఏఐ ఫొటోస్ కాబట్టి తొందరగా కూడా రీచ్ అన్నది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఇమేజ్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద ఇమాజిన్ విత్ ఏఐ. ఓకే, సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. సో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను, చూడండి. ఏ విలేజ్ గర్ల్ మేడ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ స్టాచ్యూ యూజింగ్ క్యారెట్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఓకే, సో ఈ ప్రాంప్ట్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. మీరు చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో. ఓకే, ఇమేజ్ జనరేట్ అయ్యింది. చూడండి హౌస్ మేడ్ విత్ గ్రీన్ చిల్లీస్ అండ్ క్యారెట్. ఏఐ ఇమేజ్ ఎలా జనరేట్ అయిందో చూడండి, విత్ ఎ విలేజ్ గర్ల్. సో ఇలా ప్రాంప్ట్ ఇస్తే మీకు ఇలాంటి ఇమేజెస్ అనేది జనరేట్ అవుతాయి. మీరు నార్మల్గా ఏదో ఒకటి టైప్ చేస్తే దానికి అర్థం కాదు. సో ఇలా ఉండాలి ప్రాంప్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది హౌస్ ఉంది కదా, హౌస్ దగ్గర మనం కార్ అని కూడా టైప్ చేయండి, మీకు ఇంకా ఐడియాస్ అన్నది వస్తాయి. సో ఈ ప్రాంప్ట్ అయితే ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉండాలి. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ చేయాలి అని అంటే మీరు ఇక్కడ క్యారెట్స్ చేంజ్ చేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీస్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ హౌస్ ఉంది కదా, అక్కడ క్యారెట్ అక్కడ కార్ కానీ ఇంకేదైనా థింగ్స్ పేర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ విలేజ్ గర్ల్ ఉంది కదా, ఇక్కడ విలేజ్ ఉమెన్ అని పెట్టొచ్చు, ఫార్మర్ అని పెట్టొచ్చు.